గత ఎన్నికల ముందు చేసిన కొన్ని ప్రయోగాలు అనుకున్న దానికంటే వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చడం, కొత్త అభ్యర్థులను తీసుకురావడం వంటి నిర్ణయాలు పార్టీకి పెద్ద మైనస్ అయ్యాయి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములను సహజమేనా? ఈసారి వైసీపీ ఎదుర్కొన్న సమస్యలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ కేడర్లో పెద్ద మార్పులు చోటు చేసుకోవడం, కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు పార్టీని వీడిపోవడం పెద్ద దెబ్బ అయింది. గత ఎన్నికల్లో తిరువూరు, మైలవరం, విజయవాడ పశ్చిమ వంటి నియోజకవర్గాల్లో జగన్ పాత నేతలను పక్కన పెట్టి కొత్త వారిని ప్రోత్సహించారు. వీరంతా రాజకీయ అనుభవం లేని వారు అయినా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఎవరినైనా గెలిపిస్తారని జగన్ విశ్వాసం పెట్టుకున్నారు. దీంతో కొంతమంది నాయకులు పార్టీ వీడినా వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించారు. కానీ ఫలితాలు మాత్రం జగన్ ఊహించని విధంగా రాలేదు. కొత్త అభ్యర్థుల ప్రజలను మన్ననలు పొందలేకపోయారు. ప్రజలు కొత్త అభ్యర్థులను మద్దతు ఇవ్వకపోవడం వల్ల ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికల్లో ఓడిపోయిన నేతల పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వారు ఎన్నికలకు ముందు ఏ వృత్తుల్లో ఉన్నారో ఇప్పుడు మళ్ళీ వాటిలోనే నిమగ్నమైపోయారు. రాజకీయాల్లో కొనసాగాలి అనే ఉత్సాహం వారిలో లేకుండా పోయింది. ఒకప్పుడు ప్రజలతో చురుగ్గా ఉండే నాయకులు ఇప్పుడు కనబడడం లేదు. మైలవరం, తిరువూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన ప్రధాన నాయకులు తక్కువగా కనిపిస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు ఈ పరిస్థితి వైసీపీకి మరో పెద్ద సమస్యగా మారింది. పార్టీ తరపున ప్రజల్లో మద్దతు కూడగొట్టే నాయకులు లేకపోవడం, బలమైన నేతల్ని పోగొట్టుకోవడంతో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జగన్ ఎవరినీ పట్టించుకోకుండా తనకిష్టమైన అభ్యర్థులను ముందుకు తేవడం, నాయకత్వంలో నిర్లక్ష్యం వహించడం వల్ల పార్టీని బలోపేతం చేసే అవకాశం కోల్పోయారు. గతంలో వైసీపీ తరపున బలంగా ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీకి ప్రాతినిధ్యం వహించే భక్తులు లేనట్టుగా మారింది. ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టి ఒక ప్రజల సమస్యపై దృష్టి పెట్టాల్సిన సమయంలో పార్టీ నేతలు సైలెంట్గా ఉండడం పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలను ఎప్పుడు ఎవరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. గత 5 ఏళ్లలో చెలరేగిపోయిన కొంతమంది నాయకులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక వైసీపీ అధిష్టానం కూడా తమ పార్టీ నాయకులను కాపాడుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొంతమంది నాయకులపై పెట్టిన కేసులు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. పాత కేసులన్నీ పోలీసులు బయటకు తీయడంతో వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ తన పార్టీ నేతలను కాపాడుకునేందుకు సాధ్యమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఢిల్లీ పర్యటనకు కూడా సిద్ధమయ్యారు. త్వరలోనే రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న ఆయన ఇప్పుడు బీజేపీకి దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో జాతీయ పార్టీ మద్దతు లేకపోతే జగన్కు ఇబ్బందులు తప్పవు. అందుకే ఇప్పుడు ఎలాగైనా సరే బీజేపీకి దగ్గరయ్యేందుకు జగన్ అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. ఇక రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలని జగన్ టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాగే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని జగన్ కొన్ని వీడియోలు, నివేదికలతో రాష్ట్రపతి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీలు ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అటు విజయసాయిరెడ్డి కూడా జగన్కు దూరం కావడంతో ఇప్పుడు ఎలాగైనా సరే బీజేపీ పెద్దలకు దగ్గర కావడానికి అన్ని ప్రయత్నాలు వైసీపీ అధిష్టానం చేస్తోంది. మరి రాష్ట్రపతితో భేటీ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తారా, లేదంటే నేరుగా తాడేపల్లి వచ్చేస్తారా అనేది చూడాలి.